యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుత విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే రికార్డును క్రియేట్ చేసింది. ఇదిలా ఉండే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి విగ్రహం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతరాద్రి కొండపై వెలసిన ఈ విగ్రహం ఆ మూవీకే హైలైట్ గా నిలిచింది. అయితే ఈ హనుమంతుడి విగ్రహం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకొని డిజైన్ చేసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. స్టాలిన్ సినిమాలోని ఆ పోస్టర్లో చిరంజీవిని చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకే ఆ పోస్టర్ ను మేము రిఫరెన్స్ గా వాడుకున్నాం. ఫైనల్ గా అదిరిపోయే అవుట్పుట్ వచ్చినట్టుగా ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక పార్ట్ 2 కోసం ప్రశాంత్ వర్మ కష్టపడుతున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మరింత గ్రాండ్ విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని తెలుస్తుంది. దర్శకుడు ఇప్పటికే చిరంజీవితో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అన్ని కుదిరితే చిరంజీవి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రాముడి పాత్రలో కూడా ఒక స్టార్ హీరో నటిస్తారని తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీయబోతున్నట్టుగా సమాచారం. యువ హీరో తేజ సజ్జాతో తీసిన హనుమాన్ చిత్రం 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాంటిది ఈ చిత్రంలో స్టార్ హీరోలతో పాటు మెగాస్టార్ నటిస్తే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పార్ట్ 2లో డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. హనుమాన్ లో సూపర్ హీరో స్టోరీని ఎక్కువగా చూపించి క్లైమాక్స్ లో 10 నిమిషాలు మాత్రమే హనుమంతుడి గురించి చూపించాడు దర్శకుడు. కానీ జై హనుమాన్ లో మాత్రం రాముడు హనుమంతుడి మధ్య అనుబంధాన్ని డివోషనల్ కంటెంట్ ని ప్రధాన స్టోరీగా తీయబోతున్నారట. కథ మొత్తం రాముడు హనుమంతుల మధ్య సాగుతుందని సమాచారం. దాంతో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే జై హనుమాన్ నుండి 2 పోస్టర్స్ విడుదల చేశాడు దర్శకుడు. ఒక పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చెయ్యి పెట్టి ఉన్న పోస్టర్ ఆసక్తి రేపగా, మరొక పోస్టర్లో హనుమంతుడు ఉండగా ఒక డ్రాగన్ పై నుంచి నిప్పులు కురిపిస్తూ ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ 2 కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఐమాక్స్ 3Dలో జై హనుమాన్ తీయబోతున్నట్టుగా ఆయన తెలిపారు. మరి జై హనుమాన్ లో ఎవరెవరు ప్రధాన పాత్రలో నటిస్తారు? మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఉన్నారా లేదా? ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.